సీనియర్ నేతలకి చంద్రబాబు సీటు ఇవ్వకపోవడానికి పవన్ కళ్యాణ్ కారణమా? టీడీపీలో సీట్లు దక్కని అసంతృప్తులతో చంద్రబాబు మంతనాలు ప్రారంభించారు. సీనియర్లను తన నివాసానికి పిలిపించి మాట్లాడారు. పార్టీ పరంగా ఉన్న పరిస్థితిని వివరించారు. వారికి ఇతరత్ర అవకాశాలు కల్పిస్తామని, పార్టీకి సహకరించాలని కోరారు. కానీ టీడీపీ సీనియర్ నేతలకి చంద్రబాబు సీటు ఇవ్వకపోవడానికి పవన్ కళ్యాణ్ కారణమని చాలా మంది అనుకుంటున్నారు. టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీటు పైన క్లారిటీ వచ్చింది. ప్రస్తుత స్థానం నుంచి బుచ్చయ్య పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు నుంచి హామీ లభించింది. టీడీపీ తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో చర్చకు కారణమైంది. అదే సీటును జనసేన నేత కందుల దుర్గేష్ కూడా ఆశిస్తుండటంతో కొంత ఉత్కంఠకు దారితీసింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం ఇక్కడ తన నివాసం నుంచి బుచ్చయ్యతో ఫోన్ లో మాట్లాడారు. ఆయనకు ఖాయంగా అవకాశం లభిస్తుందని, ఆందోళన చెందవద్దని సముదాయించారు. అటు కందుల దుర్గేష్ ను నిడదవోలు నుంచి పోటీ చేయాలని పవన్ సూచించారు. దీనిపైన దుర్గేష్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సీట్లు దక్కని సీనియర్లను చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, దేవినేని ఉమా మహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, పీలా గోవింద్, రాజానగరం ఇన్ఛార్జ్ బొడ్డు వెంకట్రమణ, రైల్వే కోడూరు పార్టీ నేత ముక్కా రూపానందరెడ్డి చంద్రబాబును కలిశారు. గంటాతో భేటీలో చీపురుపల్లి స్థానంపైనే చర్చ జరిగినట్లు సమాచారం. అక్కడ మంత్రి బొత్స సత్యనారాయణపై గంటా పోటీ చేస్తే విజయావకాశాలు బాగుంటాయని, సర్వే నివేదికలు వస్తున్నాయని, అక్కడ బరిలో దిగాలని చంద్రబాబు సూచించారు. అయితే తనకు భీమిలిపై ఆసక్తి ఉందని, అది కాకపోయినా విశాఖ జిల్లాలో ఎక్కడ అవకాశం ఇచ్చినా పోటీ చేస్తానని గంటా చెప్పారు. టీడీపీ సీనియర్ నేతలకి చంద్రబాబు సీటు ఇవ్వకపోవడానికి పవన్ కళ్యాణ్ కారణమా? టీడీపీలో సీట్లు దక్కని అసంతృప్తులతో చంద్రబాబు మంతనాలు ప్రారంభించారు. సీనియర్లను తన నివాసానికి పిలిపించి మాట్లాడారు. పార్టీ పరంగా ఉన్న పరిస్థితిని వివరించారు. వారికి ఇతరత్ర అవకాశాలు కల్పిస్తామని, పార్టీకి సహకరించాలని కోరారు. కానీ టీడీపీ సీనియర్ నేతలకి చంద్రబాబు సీటు ఇవ్వకపోవడానికి పవన్ కళ్యాణ్ కారణమని చాలా మంది అనుకుంటున్నారు. టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీటు పైన క్లారిటీ వచ్చింది. ప్రస్తుత స్థానం నుంచి బుచ్చయ్య పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు నుంచి హామీ లభించింది. టీడీపీ తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో చర్చకు కారణమైంది. అదే సీటును జనసేన నేత కందుల దుర్గేష్ కూడా ఆశిస్తుండటంతో కొంత ఉత్కంఠకు దారితీసింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం ఇక్కడ తన నివాసం నుంచి బుచ్చయ్యతో ఫోన్ లో మాట్లాడారు. ఆయనకు ఖాయంగా అవకాశం లభిస్తుందని, ఆందోళన చెందవద్దని సముదాయించారు. అటు కందుల దుర్గేష్ ను నిడదవోలు నుంచి పోటీ చేయాలని పవన్ సూచించారు. దీనిపైన దుర్గేష్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సీట్లు దక్కని సీనియర్లను చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, దేవినేని ఉమా మహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, పీలా గోవింద్, రాజానగరం ఇన్ఛార్జ్ బొడ్డు వెంకట్రమణ, రైల్వే కోడూరు పార్టీ నేత ముక్కా రూపానందరెడ్డి చంద్రబాబును కలిశారు. గంటాతో భేటీలో చీపురుపల్లి స్థానంపైనే చర్చ జరిగినట్లు సమాచారం. అక్కడ మంత్రి బొత్స సత్యనారాయణపై గంటా పోటీ చేస్తే విజయావకాశాలు బాగుంటాయని, సర్వే నివేదికలు వస్తున్నాయని, అక్కడ బరిలో దిగాలని చంద్రబాబు సూచించారు. అయితే తనకు భీమిలిపై ఆసక్తి ఉందని, అది కాకపోయినా విశాఖ జిల్లాలో ఎక్కడ అవకాశం ఇచ్చినా పోటీ చేస్తానని గంటా చెప్పారు.